సర్వారాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని కళ్యాణ కళ రానైనటువంటి వరుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. చుందా వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ శరణాన్ని చదువుకుందాం. చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. స్నేహితులరా, దేవదేవుడు మానవులకు అనుగ్రహించదలంచుకునేటువంటి భాగ్యము, సంపూర్ణమైనటువంటి సంతోషము. ఏ సంతోషం చెప్పండి? సంపూర్ణ సంతోషము అంటే సదాకాలం ఉండేటువంటి సంతోషము. ఏ పరిస్థితికి కూడా మన సంతోషం అనేటువంటిది తగ్గిపోయినటువంటి సంతోషము ప్రభు అనుగ్రహించదలంచుకున్నారు. ఇది ఎవరు ఇవ్వగలరు అంటే అన్ని కాలములలో కూడా మార్పు లేకుండా ఉన్నటువంటి వారు మాత్రమే ఇవ్వగలరు. చూడండి, ఆయా కాలాలను బట్టి కొన్ని మారిపోతా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అలాగునే మనుషుల స్థితిగతులు కూడా కొన్ని పరిస్థితులను బట్టి మారిపోతా ఉంటాయి. కానీ బాగా గమనించండి, అన్ని కాలాలలో అన్ని స్థితులలో మారని వారు దేవుడై ఉన్నారు గనుక ఆయనతో ఉండగలిగితే సంపూర్ణమైనటువంటి సంతోషమును అందుకొనగలిగేటువంటి వారముగా ఉంటాం. ఈ సంపూర్ణ సంతోషమే కళ్యాణ కళనిచ్చేటువంటిది. పెళ్లి కూతురుకు మురుపుండాలి అన్నారు దైవజనులు. కాబట్టి స్నేహితులారా గమనించండి, కళ్యాణం యొక్క సంతోషము కలిగి ఉండుట కొరకు నిత్యము కూడా ఆయనతో సహవాస భాగ్యం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమేంటో తెలుసా? నిత్యము నా యొద్ద నుండి నిర్ణయించుకున్నావు అన్నారు దైవజనులు. పాడతారా చరణం? రక్షకా నా వందనాలు శ్రీ రక్షకా వందనాలు, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, నిత్యము నా యొద్ద నుండి నిర్ణయించుకున్నావు. రక్షకా వందనాలు శ్రీ రక్షకా వందనాలు. కనుక దైవజనులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మానవునితో ఉండకుండా దేవుడు ఉండలేడంట. ఏంటంట? మానవునితో ఉండకుండా నువ్వు ఉండలేవయ్యా, నీకు స్తోత్రము అన్నారు. మానవుని పరిస్థితి ఏమిటో తెలుసా? దేవునితో ఏమండి ఉండేటువంటి స్థితిలో మానవుడు ఉండలేదు. ఇది మానవుని పరిస్థితి. ఏం చెప్పండి? మానవులకి ఎవరు కావాలి? మానవులకు మానవులు కావాలి. పూర్తి చేయండి. దేవునికి ఎవరు కావాలంటే మానవుడు కావాలి. అర్థమవుతుందండి? చూడండి, ఓ కన్న తల్లికి తన బిడ్డను చూడకుండా ఎలాగైతే ఉండలేదో, తన బిడ్డతో గడపకుండా ఎలాగైతే ఉండలేదో, అలాగున దేవుడు
పిల్లరా, మానవులతో ఉండకుండా ఉండలేడు. ఆయనకున్నటువంటి ప్రేమ అంత గొప్పది. దుష్టత్వమును సహించలేనటువంటి పరిశుద్ధత ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఏమండి, పాపి అయినటువంటి మానవునితో కూడా ఉండగలిగినటువంటి ప్రేమ ఆయనకున్నది. దేవునికి ఎన్నో వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే తన కౌగిట్లో దాచుకోవాలి అని అనుకుంటుందో, దేవుడు కూడా తాను కలుగ చేసినటువంటి ఏ మానవుణ్ణైనా, మాది ఈ మతము కాదు అన్న మానవుణ్ణైనా, మా దేవుడు ఈ దేవుడు కాదు అన్న మానవుణ్ణైనా, ఏమండి, అలాగే ఆయన్ను సిలువేసేటువంటి మానవుణ్ణైనా కూడా పిల్లరా, ఆయన తన రెక్కల చాటున దాచుకోవటానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారు. అందుకే దావీదు గారు అన్నమాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అని అన్నారు. కనుక ఎక్కడికి వెళ్ళినా, ఆకాశానికి ఎక్కి వెళ్ళినా, పాతాళానికి నేను దిగి వెళ్ళినా, నీ సన్నిధి నాతో కూడా ఉన్నది అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని దేవుడు తన సన్నిధిని మానవులకు అలాగూ అనుగ్రహించదలంచుకున్నారంటే, మానవునికి అవసరమైనటువంటి కళ్యాణ కళ ఇవ్వటానికి. ఏ కళ ఇవ్వటానికి? ఏమండి, ఎటువంటి పెళ్లి కూతురికైనా, ఎటువంటి పెళ్లి కొడుకైనా పెళ్లి రోజు ఉన్నటువంటి కళ ఇంకెప్పుడైనా ఉంటుందా? ఏమండి, ఉంటదండి? ఎప్పుడు ఉండదు కదా. కనుక అటువంటి గొప్ప కళ, కళ్యాణ కళ మానవునికి అద్దుట కొరకు దేవుడు ఏం చేస్తా ఉన్నారంటే, మానవునితో నిత్యం ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక అందుకే దైవజనులు అన్నారు, దేవుడు దీవించుట, మానవుడు జీవించుట ఏకకాలములో జరుగుతా ఉంది అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. నిత్యము ప్రతి మానవునితో ఉండి దేవుడు దీవించుచు ఉన్నారు గనుకనే మానవుని యొక్క జీవనం అనేటువంటిది సాగుతా ఉంది. ఇది మనము గ్రహించాలి. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. మనం ఎంతగా ప్రేమించేవి అయినా, ప్రేమించేవారైనా, మనము ప్రేమించినంత కాలం మాత్రమే ప్రేమిస్తారు. అక్కడ దాకా ఎందుకండి? మనము ఏమండి, ప్రేమతో పెంచుకునేటువంటి కుక్క పిల్ల అయినా సరే 4 రోజులు పాలు పోయలేదనుకోండి, ఏం చేస్తుంది కదా? చెయ్యి పట్టుకుంటది. ఏం చేయటానికి? ముద్దు పెట్టుకోవడానికా? ఏమండి, ఆ కనుక స్నేహితులరా, కరవటానికి. కానీ స్నేహితులరా, దేవుడు నిత్యము కూడా ఆయన ప్రేమగా, దేవుడే అంటేనే ప్రేమస్వరూపు, ప్రేమై ఉన్నారు గనుక ఆయన మానవులతో ఉండకుండా ఉండలేడు. అదే ఆయనలో ఉన్నటువంటి, మీరు బలహీనత అని అంటారో ఏమండి, మరేమని అంటారో నాకు తెలియదు. కనుకనే ఆయనను కావాలనుకున్న వారితోనూ ఆయన ఉంటున్నారు, ఆయనను వద్దనుకుంటున్నటువంటి వారితో కూడా ఆయన ఉంటూనే ఉన్నారు. ఇది గ్రహించాల్సినటువంటి సంగతి. కానీ మనతో ఉన్నటువంటి దేవునితో మనం ఉండగలగటమే దేవుని సన్నిధిని మనం అనుభవించటం. ఏం చెప్పండి? దేవుని సన్నిధి అంటే మనతో ఉన్నటువంటి దేవునితో మనం ఉండటం. అర్థమవుతుందండి? కనుక ఒక్కోసారి మనమే మనతో ఉంటామంటారా? ఏమండి, అన్నిసార్లు ఉంటావా? ఉండం. ఏమండి, ఇదేంటి ఎట్ట చేసుకున్నాను నా మతి మండ అని అనుకుంటాం, అనుకోమా? కనుక స్నేహితులారా, గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినప్పుడు సన్నిధి భాగ్యము లోనికి ఏ మానవుడైతే వచ్చారో, మానవుడు పోగొట్టుకున్నటువంటి 3 కళలను దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఆ 3 కళలే మానవుణ్ణి కళ్యాణ కళలోనికి నడిపిస్తుంది. ఏంటి కళ్యాణ కళ అంటే? నిత్యము దేవునితో కలిసి నివాసము చేసేటువంటి ఆ భాగ్యమే కళ్యాణ భాగ్యం. కనుక ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 3వ వచనములో మనం ఈ మాట చదువుతాం. చూడండి, ఆ ఒక్క మాట చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది,
ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి తోడయుండును. కనుక ఇదే కళ్యాణ భాగ్యం అంటే. కనుక స్నేహితులారా గమనించండి, ఈ కళ్యాణ భాగ్యమును అందుకొనుట కొరకు నిత్యము కూడా ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నట్లయితేనే సన్నిధిలో ఉన్నటువంటి కళ్యాణ భాగ్యమును లరా అందుకునేటువంటి కళను అనుభవించేటువంటి వారుగా ఉంటారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులైనటువంటి వారు ఈ సన్నిధి అనుభవము కలిగినటువంటి వారుగా ఉన్నారు గనుక సన్నిధి వారికి అవసరమైనటువంటి కళలు అద్దింది. చూడండి, ఈరోజు మన ధ్యానానికి ఒక 3 కళలను మీ ముందు పెడతాను. ఒకటి రాజ కళ. ఏ కళ చెప్పండి? రెండవది దైవ కళ. మూడవది మహిమ కళ. చెప్తారా ఒకసారి నాతో? రాజకళ, దైవ కళ, మహిమ కళ. ఈ 3 కళలు ఉన్నటువంటి వారే కళ్యాణ కళలోనికి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. అందుకే దైవజనులు అన్నారు, మహిమా తోడా కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవులనుగా మార్చి మహిమాలోనికి చేర్చుకొనును. అంత స్థలము కోరుము దేవుని ఏకాంత స్థలము ఏరుము. బాగా గమనించండి, రాజకళ అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ జయించిన వాని స్థితిలోనే ఉంటాం. అన్నిటినీ గెలవగలిగినటువంటి స్థితిలోనే ఉండటాన్ని రాజకళ. ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయారనుకోండి, అతన్ని రాజు అని అంటారా? కనుక అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం రాయబడి ఉంటది, జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. కనుక నిత్యము కూడా రాజకళను మానవుడు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇలా రెండవది దైవ కళ అంటే అర్థం ఏమిటి అంటే దేవునికి ఉన్నటువంటి కళ ఏమిటంటే ప్రేమించే కళ. ఏ కళ చెప్పండి? ప్రేమించే కళ. కనుక ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు అని పరిశుద్ధ గ్రంథము చాలా వివరముగా మాట్లాడుతూ ఉంది. కనుక స్నేహితులరా, నిత్యము అందరినీ ప్రేమించేటువంటి కళ ఎవరిని చెప్పండి? హింసించే వారిని ప్రేమించే కళ, ప్రేమించే వారిని. కాబట్టి స్నేహితులారా గమనించడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మొదటి నుంచి మానవునితో దేవుడు ఎందుకు ఉండాలి అనుకుంటున్నారంటే, మానవునితో ఒకవేళ ఒక క్షణము దేవుడు ఉండకపోతే ఏ మానవుడు కూడా తనకు తాను మేలు చేసుకోలేడు. ఏం చేసుకుంటాడు? కీడే చేసుకుంటాడు. మానవుడు అంటే ఎవరు చెప్పండి? మట్టి. కనుక స్నేహితులారా బాగా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. తండ్రికి దూరముగా ఉన్నటువంటి బిడ్డ ఎలాగైతే ఏమండి దురలవాట్లు పాలైపోయి ఏమండి దుష్ట శక్తుల వశములోనికి వెళ్ళిపోతాడో, లోకాసు వార్త 15వ అధ్యాయంలోంచి మాట్లాడుతున్నా. పిల్లరా, ఆ స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతారు గనుక మానవుడు దేవునికి దూరమైనప్పటికీ కూడా దేవుడు మానవునికి దూరము కాకుండా నిత్యము కూడా మానవుడు ఏం చేస్తా ఉంటారంటే దేవుణ్ణి కాపాడుట కొరకు వెంబడిస్తారు. ఆ దేవుని వైపు నిత్యము మన వైపు చూస్తూ ఉన్నటువంటి ఆ దేవుని వైపు మనం చూడటమే దైవ సన్నిధిలో ఉండటం. ఇది గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే అంటే నశించనిది కనుక దేవుడు
మనకిచ్చినటువంటి ఆయన యొక్క కళలలో ఏ కళలు కూడా నశించకుండా కాపాడేటువంటిదే మహిమ. నిరంతరం ఉండేటువంటిది మహిమ. కనుక దేవుని యొక్క సారూప్యమును కాపాడి ప్లరా దేవలోకములోనికి చేర్చేటువంటిది మహిమ. కనుక ఈ మహిమ కళను ప్లరా ఈ మహిమ కళకు ఇంకొక మాట చెప్తాను వినండి. ఏంటో తెలుసా? పరిస్థితులతో సంబంధము లేకుండా దేవుడు ఉన్నట్లుగా ఉండగలగటమే మహిమ కళ యొక్క ఉద్దేశం. ఎంతో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా. అర్థమవుతుందండి? లోకం పొమ్మనలేక పొగబెడతా ఉన్నా ఏంటండి, పొమ్మనలేక ఏం చేస్తారు చెప్పండి? పొగబెడతా ఉన్నా పిల్లరా దేవుడు ప్రక్కన ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నటువంటి అనుభవములోనికి ఎవరు రాగలుగుతారంటే మహిమ కలగలిగినటువంటి వారు. దీనికి చాలా అన్వయ రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ పిల్లరా ఒక మాట చదవగలిగితే చదవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఉంటది. ఏమండి? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, ఒలీవల చెట్లు కాపు లేకయుండెను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇదే ఏ అనుభవం చెప్పండి? మహిమ కళను కలిగి ఉండేటువంటి స్థితి. దేన్ని బట్టి ఆనందం? దేవుణ్ణి బట్టి ఆనందం. దేవుడు ఉన్నారుగా నాకు. మన జనకులు ఏమన్నారు? నాకేమి కొదువా నాదుడుండా. మీకు ఇంకో సంగతి చెప్పనా? దేవుని వైపు చూసేవారు, నిత్యము దేవుని వైపు చూసేవారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా నిత్యము ఆనందంగా ఉండటం అనేటువంటిది జరగదు. జరుగుద్దండి? సాధ్యము కానేటువంటి సంగతి. కారణం ఏమిటంటే నిత్యము దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు పిల్లరా దేవుని యొక్క ఏమండి దేవునిలో ఉన్నటువంటి భాగ్యాలను నిత్యము చూస్తాము గనుక అవి నిరంతరం ఉండేవి గనుక వాటిని బట్టి నిత్యము ఆనందించేటువంటి ధన్యతలోనికి వెళ్ళేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి స్నేహితులారా గమనించండి, నేటి దిన మన ధ్యానాంశం ఏమిటి అంటే పిల్లరా కళ్యాణ కళనిచ్చేటువంటి సన్నిధి. ఏంటో చెప్పండి? కళ్యాణ కళనిచ్చేటువంటి సన్నిధి. పిల్లరా ఇంకొక మాట మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను వినండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో ఏ సంగతి అయితే వ్రాయబడిందో ఆ సంగతులు పూర్తి చేయండి. నెరవేరటానికి అందుబాటులో ఉన్నటువంటి కాలములో మనం ఉన్నాం. ఒకప్పుడు జరిగాయి, మళ్ళీ జరిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. బహుశా నిన్నటి మందు మీరు వార్తల్లో చూసింటే బంగాళాఖాతములో చేపలు వేలకు వేలు చచ్చిపోయి బయటకు వచ్చేసాయంట, తేలి బయటకు కొట్టుకొచ్చాయంట. ఏంటో తెలుసా కారణం? ఎల్నీనో ప్రభావాన్ని బట్టి ఏమండి భయంకరమైనటువంటి సూర్యునిలో ఉన్నటువంటి ఆ వేడి సముద్రం యొక్క అడుగు భాగంలోనికి వెళితే ఆ నీళ్లలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఖాళీ అయిపోయిందంట. ఆక్సిజన్ ఆవిరైపోతే వాటికి ఆక్సిజన్ దొరక్క ఆ చేపలు చనిపోయాయని వైద్యులు నివేదికిస్తే కలెక్టర్ గారు దాన్ని అనౌన్స్ చేశారు. బాగా గమనించండి. అంటే ఎటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తున్నాయో మనము గ్రహించటానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నటువంటి ఈ లోకములో కళ్యాణ కళైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలి అంటే ఏ ఆనందం? అహనా పెళ్ళంట, ఊహనా పెళ్ళంట అనేటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇలా దేవుని వైపే చూసేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. ఇది గ్రహించటానికి సహాయం చేయునుగాక. బాగా గమనించండి. కనుక పరిశుద్ధ గ్రంథములో సన్నిధి అనుభవాన్ని మనకు చూపించినటువంటి
భక్తులు మోషే గారిని ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారు ఏమండి, ఇద్దరు లేవీయులకు జన్మించినటువంటి బిడ్డ. ఈ సంగతి మనకు తెలుసు. కనుక పుట్టుకతోనే భక్తి కలిగినటువంటి కుటుంబములో పుట్టాడు గాని పిల్లరా, మోషే గారిలోనికి రావలసినటువంటి రాజకళ గాని, దైవ కళ గాని, మహిమ కళ గాని ఎప్పుడు పరిపూర్ణమైంది అని మనం ఆలోచన చేస్తే, మోషే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి రాకముందు మోషే గారు చాలా చేశారు. మీకు ఇంకో సంగతి తెలుసా? మోషే గారికి దైవ కళ ఉంటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? కన్న తల్లి 3 నెలలు దాచిపెట్టింది. మీకు సంగతి తెలుసా? పిల్లరా, ఈ లోకములో మనము దాచబడాలి అంటే దైవ కళ ఉండాలి. ఏ కళ ఉండాలి? దైవ కళ లేకపోతే దాచబడలేమో. ఏం చేయబడతాం? దొరికిపోతాం. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. వాస్తవానికి మీరు ఇంకో మాట చదవగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట మోషే గారి గురించి. మోషే యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు ఏమండి, రాజాజ్ఞకు భయపడక మోషేను దాచిపెట్టారు అని రాశారు. ఇలారా, ఎందుకు దాచిపెట్టారో చెప్పగలరా? మోషే గారిలో దైవ కళ కనబడింది గనుక, దేవుని రూపము వారు చూసినటువంటి వారుగా ఉన్నారు గనుక, ఇలారా, రాజు కన్నా మాకు దేవుడు ముఖ్యం అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఏం చేశారు? రాజాజ్ఞకు భయపడకుండా దాచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. బస్ నేను అనుకుంటాను, 3 నెలలు అయిన తర్వాత ఎందుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు నైల్ నదిలో అంటే, మా దగ్గర ఉంటే ఈ కళ కాస్త బోద్దాం అనుకున్నారేమో నాకు తెలియదు. సందర్భానుసారంగా మాట్లాడుతున్నానండి, వినండి. మా దగ్గర ఉంటే ఈ కళను మేము నిలబెట్టలేము అనుకున్నవారేమో, దేవునికి అప్పగిద్దామని విడిచిపెట్టి వేశారంట. కనుక అక్కడ సందర్భం ఏంటంటే దాచలేక అని రాయబడి ఉంటది. కనుక స్నేహితులారా బాగా గమనించండి. కనుక స్నేహితులారా గమనించండి, ఇది చూడండి. మన చుట్టూ ఉన్న వారితో మనం ఉన్నప్పటికీ కూడా వారు మనలను దాచేటువంటి స్థితిలో ఉన్న, మనల్ని మనము దాచుకునేటువంటి స్థితిలోనికి రావాలన్నా దైవ కళను అందుకోవాలి, దైవ కళను కాపాడుకోవాలి. ఏం చేయాలి? దైవ కళను కాపాడుకోవాలి. లేకపోతే పూర్తి చేయండి, నా అనుకున్నటువంటి వారే భక్తిలో నామరూపాలు లేకుండా చేస్తారు. అవునంటారా కాదంటారు? నిజం. స్నేహితులారా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. వేలు విడిచినటువంటి వారే ఏంటండి, వేలిడిచిన వాళ్ళు అంటాం కదా కొంతమందిని, దూరపు రిలేషన్ని. ఈ వేలు విడిచినటువంటి వారే పరలోకంలో వేలు కూడా పెట్టనీయకుండా చేస్తారు. చేస్తారో చేయరండి? చేసి తీరతారు. అవునా? స్నేహితులారా బాగా గమనించండి. కనుక రెండవదిగా మోషే గారిలో ఫరో కుమార్తెకు రాజకళ కనబడింది అన్నారు మన జనకులు చెప్పినటువంటి మాట. కనుక రాజకళ కనబడగానే ముంచాల్సినటువంటి ఆమె తేల్చిందంట. నైల్ నదిలో ఏం చేయాలి ధర్మంగా? వాళ్ళ డాడీ ఏం చెప్పారు? చెప్పండి? ఇశ్రాయేలీల్లో మగపిల్లల్ని ముంచేయమని చెప్పారు నైల్ నదిలో. ఈవిడేం చేసింది? మునిగిపోయి ఆయన లేపేసింది. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి ఈ రాజకళ అంటే? ఈ రాజకళ ఏం చేసింది అంటే, ఆ భయంకరమైనటువంటి మొసళ్ళ మధ్య కూడా తనను తాను కాపాడుకునేటట్లుగా చేసింది. ఇవన్నీ సన్నిధిలోనికి రాకముందు కదా అని మీరంటే, సన్నిధిలోనికి వచ్చేటువంటి మోషేకి అవసరమైనటువంటివి ముందుగానే దేవుడు ఏం చేశారంటే సిద్ధపరిచారు. దైవజనులతో ఏమన్నారు? సిద్ధపరచితిని నీ కవి ఎన్నో సినిమాగా చూపించేదను. కనుక సిద్ధపరిచినటువంటి వాటిని చూపించేటువంటిది ఏమిటి అంటే దైవ సన్నిధి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం.
పిల్లరా బాగా గమనించండి. కన్నేం చూస్తుందో బాగా వినండి. మనస్సు దాన్ని కోరుకుంటది. మనసు దేన్ని కోరుకుంటదో దాని కొరకు శరీరం ఏం చేస్తది? ప్రయాసపడతది. బాగా గుర్తుపెట్టుకోండి. నీ కన్ను చెడినదైతే ఏమన్నారు ప్రభు? చెప్పు నాన్న. ఆ అది సంగతి. మీరు ఎంత బైబిల్ పండితులు, ఇంకేం చెప్పను మీకు. కనుక స్నేహితులారా బాగా గమనించండి. అందుకే కన్నును కాపాడుకోవాలి అంటే మన కన్నును ఏం చేయాలంటే నిత్యము ఆయన వైపు త్రిప్పాలి. అర్థమవుతుందండి? అందుకే దైవజనులు ఏమన్నారు? ఆయనను చూసినా అంతయు సరి అవును. కనుక మోషే గారు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. సన్నిధిలోనికి వచ్చినటువంటి మోషే గారికి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి రాజకళ ఏంటో కొద్దిగా చూద్దాం. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినప్పుడు మోషే గారు ఏం చేశారంట అమ్మా? దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చాలండి. తన జీవితంలో మొట్టమొదటిసారి మోషే గారు దేవుని సన్నిధిలోనికి వచ్చారు. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి పిల్లరా మోషే గారికి పిల్లరా అంతకు ముందు యువరాజు భాగ్యం ఉంది కానీ రాజకళ లేదు. ఏం లేదు చెప్పండి? రాజకళ లేదు. ఇది మనం గ్రహించాలి. రాజకళ ఉంటే మోషే గారు ఐగుప్త దేశంలోంచి పారిపోతాడా? పారిపోయాడా? పారిపోలేదా? పారిపోయాడు. కనుక స్నేహితులారా బాగా గమనించండి. లోకమిచ్చే కళలేమో ఏం చేస్తాయి అంటే బానిసలను చేస్తాయి. దేవుడిచ్చేటువంటి కళ ఏమో రాజుని చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయారు చెప్పండి? మిథ్యాను యాజకుని ఇంట్లో పశువులు కాసేటువంటి ఒక బానిస అయిపోయాడు. ఎవరైనా? అర్థమవుతుందండి? చూడటానికి ఎలాగున్నారు అప్పుడు దాకా? యువరాజులాగా ఉన్నారు. అవునా కాదా? రాజుగారు గొప్ప, యువరాజు గొప్ప? యువరాజే గొప్ప కదా. యువరాజుకున్నటువంటి పవర్స్ ఏముంటాయండి? అవునా కాదా? మీ సార్కు ఉన్నటువంటి పవర్స్ ఎవరికి ఉంటాయి చెప్పండి? ప్రయత్నం చేయండి. అలాగున ఈ మోషే గారు లోక సంబంధమైనటువంటి ఆ స్థితిని ఆ యువరాజు స్థితిలో ఉన్నప్పటికీ కూడా రాజకళను కలిగినటువంటి అనుభవము ఆయన యొక్క జీవితంలో లేదు అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి మోషే గారు వచ్చారో ఆయనలోనికి వచ్చినటువంటి రాజకళ ఏంటి అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే చూడండి ఒకసారి, నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. తరువాత మోషే అహరోనులు వచ్చి, ఎట్లా చదువున్నానా అమ్మా? ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. బాగా గమనించండి. ఇక్కడ మనం చూస్తే ఏంటి రాజకళ అని అంటే, ఒకప్పుడు ఏ ఫరోను చూసి పారిపోయాడో ఆ ఫరో ఎదుట వెళ్ళి నిలవబడి ఏమంటున్నారు? నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అంటలా. అన్నాడా? అల్లా. మా దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేలీలను విడిచిపెట్టు. ఏమండి? ఏంటిది సంగతే? రాజకళ. దేవజనాంగమును బానిసత్వములో నుంచి విడిపించేటువంటి కళ. రాజుగారికి ఉండవలసిన కళ ఏంటి? తన ప్రజల్ని ఏం చేయాలి చెప్పండి? బానిసత్వములో నుంచి విడిపించాలి. బాగా గమనించండి. కనుక ఫరో ఎదుట నిలబడేటువంటి కళ. ఫరో ఎవరికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యము. లోకములో సాతాను ఎదుట నిలబడేటువంటి కళే రాజకళ. సాతానుకి
భయపడేటువంటి కళ ఏ కళ అంటే ఏమండి చెప్పండి? ఆ మానవ కళ. దేవునికి లోబడనటువంటి మానవునికి ఉండేటువంటి కళ. కనుక ఓడిపోలేక పారిపోవటం అంటారు చూసారా? అదనమాట. ఏదది? ఓడిపోలేక పారిపోవటం అనేటువంటిది. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే మోషే గారికి వచ్చినటువంటి పిల్లరా దేవుడిచ్చినటువంటి రాజకళ ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే పిల్లరా యెహోవా మిమ్మును చూసి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చుతనని వారితో అనగా సహించే కళ. ఏ కళ చెప్పండి? రాజుగారు ఏమండి నా తెలియక అడుగుతా, రాజుగారు రాజు స్థానములో ఉండాలంటే ఏం చేయాలి? ఆ దేశములో ఉన్నటువంటి బంట్రోతు మొదలుకొని ప్రతి వారిని సహించుకోవాలి. ఇదిగో ఎట్టయితే నాకు కుదరదో అన్నాను అనుకోండి, పూర్తి చేయండి, కాపాడు. ఆ బిడ్డకు రాజుగా ఉంటాడు ఆయన, సాధ్యపడిన సంగతి. అర్థమవుతుందండి పిల్లరా? ఈ సహించేటువంటి కళే రాజ్యములో రకరకాల వాళ్ళు ఉంటారు. ఏమండి పిల్లరా? రాజ్యములో ఉన్న వారిని అందరినీ కూడా కాపాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నా నువ్వు మాకేం చేశావు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి ఏంటి అక్కడ పరిస్థితి? ఏమండి సాక్షాత్తు దైవ ప్రత్యక్షతను అందుకున్నటువంటి మోషే గారు ఏమండి వెళ్ళి అయ్యా నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చానని ఏం చేశాడండి? కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఒక్కరోజా 2 రోజుల? 40 ఇయర్స్, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. కనుక స్నేహితులారా గమనించండి, మన పిల్లల్ని హాస్టల్లో అయితే హోమ్ సిక్ పిల్లలకు రావట్లేదు కానీ మనకు వస్తుంది. వస్తున్నా రావట్లేదు అండి, వస్తున్నా రావట్లేదు. ఇంకా టైం వస్తానండి. కనుక స్నేహితులారా గమనించండి, హోమ్ సిక్ ముందల పిల్లలకు వస్తుందా తల్లిదండ్రులకు వస్తుందా? ఏమో నాకు తెలియదు. మీరు నిజం చెప్పరా అబద్ధం మాట్లాడరు? అవునా? స్నేహితులారా బాగా గమనించండి. మరి అలాగైతే 40 సంవత్సరాలు ఏమండి దేవజనాంగాన్ని కాపాడటానికి తన యొక్క ఏమండి జీవితాన్ని త్యాగం చేయటానికి వెళ్ళి నిలబడితే వాళ్ళు ఏం చేశారు? చెప్పొచ్చావులేమో అలాగా, లేనిపోని తిప్పలు పెట్టడానికి వచ్చావు అన్నారు. అన్నారా అంటున్నారా? అన్నారా అంటున్నారా? మీకు అర్థమైంది. అవునా? అంటున్నారా? అంటున్నారు. స్నేహితులారా బాగా గమనించండి. స్నే కనుక ఈరోజు దైవ సేవకుల పరిస్థితి అదే ఇట్లరా అనిపించుకునేటువంటి పరిస్థితి. ఏమండి బాగా గమనించండి. కనుక ఈ కళ, సహించేటువంటి కళనే నేనేమంటానంటే రాజకళ వచ్చింది. ఇట్లా చూడండి, మరొక అడుగు ముందుకు వేస్తే ఏమండి ఫరోలో ఉన్నటువంటి సాతాను కళ తనలోనికి రాకుండా కాపాడుకున్నాడు. ఏమండి ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఏమండి సాతాను ద్వారా వచ్చినటువంటి కళను కూడా తనలోనికి రాకుండా కాపాడుకోవటం ఎవరి లక్షణం? రాజ లక్షణం. అంటారుగా లోకంలో సామెత, 6 నెలలు సావాసం చేస్తే కదా, 40 సంవత్సరాల సావాసం ఇది 6 నెలలు కాదు. ఎవరిది చెప్పురా? వెరీ గుడ్, దేవుడు బంగారు తల్లి దీవించును గాక. కనుక మోషే గారిది 40 సంవత్సరాల సావాసంలో కూడా ఏమండి పూర్తి చేయండి, ఫరో కళ రాలేదు ఆయనలోనికి. పూర్తి చేయండి, దేవజనాంగం యొక్క కళ కూడా రాలేదు. అంటే అర్థం ఏమిటి అంటే అపవాది కళ రాలేదు, అపవాదికి లోబడిన వారి కళ రాలేదు. ఈ 2 కళలు కూడా రాకుండా ఉంటేనే రాజకళ అంటున్నాను నేను. ఈ రాజకళ ఏం చేస్తుంది? యుగ యుగాలు ఆయనతో కలిసి రాజ్యం చేసేటువంటి భాగ్యం ఇస్తుంది. ఇగో మా అమ్మాయి దగ్గర నేర్చుకో, కొద్దిగా నేర్చుకుంటావా? నువ్వే పక్కన కూర్చోబెట్టుకున్నావుగా, నేర్చుకో. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. చప్పట్లను కొట్టమ్మ నువ్వు. కనుక స్నేహితులారా బాగా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే
పిల్లరా ఇలాగున మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే సన్నిధిలోనికి వచ్చినటువంటి మోషే గారికి పిల్లరా సన్నిధి ఇచ్చినటువంటి కళ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి పిల్లరా 8వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 8:22 అమ్మా. 5:1 నుంచి ఇంకో మాట చెప్తాను, 5:21 నుంచి ఇంకో మాట చెప్తాను వినండి. సాతానుకు కళ్ళెము వేసే కళ. ఏ కళది? ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఫరో మాట్లాడిన మాటలైనా, యెహోవా ఎవడు అని ఫరో మాట్లాడిన మాటలైనా, నువ్వు మమ్మల్ని అనవసరంగా ఉరిలోనికి నడిపించడానికి ఇక్కడికి వచ్చావు అని మాట్లాడినటువంటి ఇశ్రాయేలీల మాటలైనా ఎవరి పన్నాగాలి అండి? ఫరోవా ఇశ్రాయేలీలా? సాతాను పన్నాగాలు. అర్థమవుతుందండి పిల్లరా? సాతానుకు కళ్ళెము వేసేటువంటి కళ కావాలి. అర్థమవుతుందండి? సాతాను చేత చూడండి, కొంచెం వినండి అమ్మా ప్లీజ్. సాతానుకు కళ్ళెము వేసే కళ వస్తే సాతాను వశములో ఉన్న వారిని కాపాడుకునే కళ అందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. కళ నువ్వు నేనేమంటానంటే రాజకళ అంటాను. ఈ సాతానుకు కళ్ళెం వేశాడు గనుక మీకు సంగతి తెలుసా? ఇటు చూడండి, ఐగుప్తీయులను కాపాడుకున్నాడు మోషే గారు, ఇశ్రాయేలీయులను విడిపించారు. ఏంటి ఐగుప్తులను కాపాడుకోవటం అంటే? అక్కడ రాయబడలేదు కానీ చరిత్ర చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్త దేశంలో నుంచి విడిపించబడిన తర్వాత 150 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంటే 150 సంవత్సరాలు ఐగుప్తీయులు యెహోవా దేవుణ్ణి ఆరాధించారంట. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆ దేవుని మహత్కార్యాలు, అద్భుతాలు చూసి ఏం చేశారంట అండి? దేవుణ్ణి ఆరాధించారు. అర్థమవుతుందండి? ఇవన్నీ సాతానికి ముందే తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి ఏం చేయాలనుకున్నాడు వాడు? ఐగుప్తీయులకు కళ్ళి వేయాలనుకున్నాడు, మోషే గారికి కళ్ళి వేయాలనుకున్నాడు. ఫరోకి కళ్ళి వేయాలనుకున్నాడు, మోషే గారికి కళ్ళి ఏంటి? మీరు నా మీద తిరగబడితే నేను ఎందుకు రావాలి అసలు ఇక్కడికి? మా మాంగారిలో ఉంది, ఏమున్నాయి అక్కడ? కాసుకోవడానికి మందలు ఉన్నాయి, పూర్తి చేయండి, కాపురం చేయడానికి కుటుంబం ఉంది, నాకు ఏంటికి వచ్చిన సరే ఇది అని వెనక్కి వెళ్తాడు అనే ఉద్దేశంతో ఆ అలా కళ్ళి వేయాలని చూశాడు. ఎవరో చెప్పునానా? సాతానుడు. అర్థమవుతుందండి? ఇలారా సన్నిధిలో ఉన్నారు కనుక ఏమర్థమైంది? సాతాను వేసేటువంటి కళ్ళెం అర్థమైంది. ఇశ్రాయేలీలకు సాతాను వేసినటువంటి కళ్ళెము మోషే గారికి అర్థమైంది. వీళ్లను ఈ శ్రమ చూపించి దేవుడు సిద్ధపరిచినటువంటి మహిమను అందుకోకుండా అపవాది చేస్తున్నాడు అనేటువంటి సంగతి మోషే గారికి అర్థమైంది. అర్థమైంది కనుకనే ఇలారా ఏం చేశారంటే, ఇశ్రాయేలీలను విడిపించినటువంటి వారుగా ఉన్నారు, ఐగుప్తీయులను కూడా దేవుని వైపు త్రిప్పినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేస్తా ఉండి, తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగిపోయారు, అది వేరే సంగతి. కానీ వీళ్ళు కూడా తిరిగిపోయారులేండి. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి పెత్తాపాలకి మనం తిరిగిపోతా ఉంటాంగా. పోతాం నిజం. కనుక స్నేహితులారా గమనించండి. కనుక మరి ఒకటిగా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం, 29వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యను ఉన్నప్పుడు ఆ నీరు వారికి కుడి ఎడముల ప్రక్కన గోడగా నిలబడెను. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికి కళ్ళెం వేశాడు. ఏంటండి చెప్పండి? అర్థమవుతుందండి? బాగా గమనించండి. సృష్టిని ఏమండి, సృష్టికి ఆజ్ఞాపించేటువంటి కళ వచ్చింది. ఎవరికి? సన్నిధిలోనికి వచ్చాక మోషే గారికి. యువరాజుగా ఉన్నప్పుడు లేవి కళ్ళలో, ఫరో కోటలో ఉన్నప్పుడు లేవి కళ్ళలో. ఎప్పుడు వచ్చినాయి? దేవుని కోటలోనికి వచ్చాక. ఏ కోటలోనికి వచ్చాక? అర్థమవుతుందండి? బాగా గమనించండి. ఎప్పుడు పిల్లరా సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. నిరంతరము సన్నిధి, నిరంతరము సన్నిధి.
ఇట్లారా ఆకలైంది అని చెప్పినా ఇశ్రాయేలీయులు ఆకలైంది బాబు అంటే ఎక్కడికి వెళ్ళాడు మోషే గారు? ఉండు అడవికి వెళ్ళి వేటాడి సంపాదించి తీసుకొస్తాను అనలా ఏశావులాగా. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళకి ఆకలి అవుతున్నాను. ఇశ్రాయేలీయులకు తాగటానికి దక్కువవుతున్నాయి నీళ్లు లేవంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆయన? ఆ, ఇటు చూడండి, మీకు సంగతి తెలుసా? సన్నిధి అలవాటు అయితే అన్నిటికీ సన్నిధి దగ్గరికే వెళతాం, అన్నిటికీ దేవుని సన్నిధిలోనికే వెళతాం. వస్తుందలేండి కాలం, అన్నిటికీ ఆయేసే తెలుసునా అని పూర్తి చేయండి. కూడా చెప్పలేకపోతే అనిపించేటువంటి కాలం వచ్చేసింది. ఎంతో దగ్గరలో లేదు, ఎంతో దూరంలో లేదు. అర్థమైందండి? అంటే కనీసం కడుపు నిండా సంతోషం కలిగి ఉండటానికి కూడా దేవుడే అవసరం అనే పరిస్థితి. దేవుని దగ్గర తప్పితే ఎక్కడ దొరకదు అనే పరిస్థితి. కడుపు నిండా భోజనం తినడానికి కూడా దేవుడు పెడితే తప్ప దొరికే పరిస్థితి లేదనే పరిస్థితి. ఏమండి, ఓ గుక్కెడు నీళ్ళు తాగటానికి కూడా దేవుడు దయ చూపిస్తే తప్ప ఏం అవకాశం లేదనేటువంటి కాలం అయ్యో అతి సమీపంగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. బాగా గమనించండి. అందుకే ఈ 40 దినాలు కూడా జూలై 1 నుంచి ఏమండి ఆగస్టు 9వ తారీఖు వరకు 40 దినాలు ప్రార్థనా యజ్ఞము చేయండి అని ఇట్లా ఆజ్ఞ అనుగ్రహించబడింది. ఏం చేయాలంటండి? మన యజ్ఞం ఏంటి? దీక్ష ఏంటి? ప్రార్థన. కనుక స్నేహితులారా బాగా గమనించండి. సర్లేండి, సన్నిధిలోనికి వస్తే దీక్షలోనికి వస్తాం, దీక్షలోనికి వస్తే ప్రార్థనలో నిలబడతాం. ఇది మనం గ్రహించాలి. కనుక సృష్టికి ఆజ్ఞాపించేటువంటి పరిస్థితి లరా సృష్టికి ఆజ్ఞాపించేటువంటి కళనే నేనేమంటానంటే రాజ్యకళ. ఇప్పుడు చెప్పండి, మోషే గారు దేనికి ఆజ్ఞాపించారు? సాతాను కళ్ళెం వేశారు? చెప్పండి ఒకసారి. నామకార్థతకు నామకార్థులైనటువంటి వారి యొక్క నామకార్థత ఆయనలోనికి రాకుండా కళ్ళెం వేశారు. ఏమండి, మరి ఒకటిగా చెప్పండి. ఇంకో మాట కూడా వినండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట ఉంటది. తన సొంత చిత్తానికి కూడా కళ్ళెం వేశాడు. చిత్తము ప్రభువా అన్నాడు ఆయన. సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? అప్పుడు దాకా ఏమన్నాడు? అనలేదండి, నా ఇష్టం నాది, మీరు అంతానే చెప్పండి, నా ఇష్టం నాది అంటవా అనలేవా? నిజం అంటవా అనలేవా? సొంత చిత్తానికి కళ్ళెము వేసి తండ్రి నీ చిత్తమే అనేటువంటి అనుభవంలోనికి రావటమే రాజకళ. ఏం చెప్పండి? మనను కలుగజేసినటువంటి దేవుని యొక్క మాట ప్రకారం మనం నడిస్తే ఎవరి కింద లెక్క? రాజుల కింద లెక్క. మనల్ని మోసం చేసేటువంటి అపవాది యొక్క మాట ప్రకారం నడిస్తే ఏం చేసినట్టు లెక్క? అపవాదికి బానిసలమైనటువంటి లెక్క. అర్థమవుతుందండి ఏ లెక్క అది? కనుక స్నేహితులారా గమనించండి. అలాగే స్నేహితులారా గమనించండి, ఎలాగున మోషే గారు దేవుని సన్నిధిలోనికి పలుమార్లు వచ్చారు మనకు బాగా తెలుసు. నిర్గమాకాండం 19:20, 32వ అధ్యాయం 1వ వచనం నుంచి, అలాగే మరి ఒకటిగా నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. ఇట్లాగున అనేక మార్లు అలాగే మోషే గారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు గనుక మోషే గారికి కళ్ళెము వేయవలసినటువంటి వాటికి కళ్ళెము వేసేటువంటి రాజకళ వచ్చింది అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక రాజకళ వచ్చినటువంటి మోషే గారు మహిమ కళను అద్దుకున్నటువంటి వారుగా ఉన్నారు. మోషే గారిలోని మహిమ కళ ఏంటి? చదవండి ఇప్పుడు. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కొంచెం త్వరగా సహాయం చేయాలి అమ్మా. నేను నీకు తోడయ్యుందును. చాలండి, బాగా వింటున్నారండి. కనుక దేవుడు మనకు మోషే గారి యొక్క జీవితంలో మహిమ కళ ఏంటి? చదువునాను, అర్థమవుతుందండి. దేవలోకములో ఉన్నటువంటి దేవుడు భూలోకములో ఉన్నటువంటి మానవునికి తోడై ఉండటం అనేటువంటిది మానవుడు అందుకున్నటువంటి మహిమ కళ. సన్నిధిలోనికి వస్తే ఏ కళ వస్తుందో తెలుసా?
కదా దేవుని తోడు కలిగినటువంటి వాడును అనేటువంటి కళను సంపాదించుకుంటారు. అర్థమవుతుందండి? కదా దేవజనాంగం చాలా మంది ఉన్నారా లేరా అక్కడ? ఉన్నారు లేరండి? ఉన్నారు. కానీ రాజుగా దేవజనానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కోపంతోనో తాపంతోనో ముద్దబెట్టేటువంటి ఫరో ఉన్నాడా లేడా? ఉన్నాడు. అయ్యా నేను నీకు తోడై ఉంటానని వాళ్ళతో అన్నాడా దేవుడు? మోషేతో అన్నారు. ఏంటి కారణం? పిల్లరా చెప్పండి, ఇప్పుడు ఏంటి కారణం? రాజకళ వచ్చింది కనుక ఏమండి, కళ్ళెమేసేటువంటి కళ మోషే సంపాదించుకుంటే దేవుడు ఏమిచ్చారంటే మహిమ కళనిచ్చేటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. నీకు తోడై ఉంటిని నీ మనవిని ఆలించి ఉంటిని. అన్నిటి నుండి నేను ఆదరించిన తండ్రి. ఆనంద మహిమ కళ ఏంటి అంటే మహిమ కలిగినటువంటి దేవుడు మోషేతో ఉన్నాను అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే పిల్లరా ఏం జరిగిందో తెలుసా? 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. నిర్గమాకాండ గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. అండి శకునగాండ్రు అది ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. చాలండి, బాగా వినండి స్నేహితులరా. మోషే గారిలో ఉన్నటువంటి సన్నిధిని బట్టి మోషే గారికి దొరికినటువంటి కళ ఏంటంటే దైవ శక్తిని అందుకునేటువంటి కళ. ఏ శక్తి అండి? బాగా వినండి. దైవశక్తి ఎవరిదండి? దేవునిది. దేవునికి ఉన్నటువంటి శక్తి ఎవరిలోనికి వచ్చిందండి? మోషే గారి వేలులోనికి వచ్చిందంట. మోషే గారు వేలు చూపిస్తే ఏమైపోయింది? ఎర్ర సముద్రం. అంతే. ఓరి నాయనో, ఇలా ఏలు చూపిస్తే కాదు, కర్ర చూపిస్తే కదా పిల్లోళ్ళు కనీసం లోబట్ల. పెద్దలకి లోబడుతున్నారా? అంతే. మేము లోబడుతున్నాం ఏంటి వాళ్ళు లోబట్టడానికి అనండి. కనుక స్నేహితులారా బాగా గమనించండి. సంగతి ఏంటంటే పిల్లరా ఇది దైవశక్తి అని పిల్లరా లోకము దేవుని మహిమను చూడటానికి పిల్లరా మోషే గారు ఒక మహిమ కలిగినటువంటి పాత్రగా వాడబడినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా ఎప్పుడు మహిమ కళ మోషే గారిలోనికి వచ్చింది చెప్పగలరా? సన్నిధి కళ వస్తే సన్నిధి కళను బట్టి పూర్తి చేయాలి. రాజకళ వచ్చింది, సాతానుకు కళ్ళెమేసేటువంటి కళ వచ్చింది, నామకార్థతను లోపలకు రానియనటువంటి కళ వచ్చింది. పూర్తి చేయండి. అప్పుడు మహిమ కళ చేత మోషే గారు పిల్లరా కళగలిగినటువంటి వాడుగా ఉన్నారు అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుని శక్తి అని బాగా వినండి. మోషే గారి యొక్క శవాన్ని ఎందుకు దేవుడు కనబడకుండా చేశారు అంటే ఇశ్రాయేలీయులు యెహోవాను దేవుడు అన్న దానికంటే మోషే గారిని దేవుడుగా భావించినటువంటి స్థితి వచ్చేసిందంటండి ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి. మోషే గారు 40 రోజులు కొండ మీద ఉంటే ఏం చేశారు చెప్పండి? ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని ఏం చేశారు వాళ్ళు? దూడం చేసుకున్నారు. నేను అంటాను, యెహోవా దేవుని కోసం చూశారా మోషే గారి కోసం చూశారా వాళ్ళు? దేవుడి గురించి వాళ్ళకేం తెలియదు, మాకు మోషే గారే దేవుడిలాగా వాళ్ళు భావించినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా బాగా గమనించండి. కాబట్టి అందుకే ఒకవేళ మోషే గారి శవం దొరికితే దాన్ని గుడిగట్టి పూజ చేస్తారేమోనని దేవుడు మోషే గారి శవం దొరకకుండా చేశారు. అర్థమవుతుందండి? మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. దీనికన్నా ముందు 32 నీకు సీరియల్ గా చదివితే బైబిల్ తిట్టడానికి ఈజీ అవుతుంది. చదవండి. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసినటువంటి నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని మోషే దేవుణ్ణి బ్రతిమాలికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం.
ఏం చెప్పండి? అవసరమైతే రాళ్ళు రువ్వి చంపటానికి ఇష్టపడినటువంటి మోషే గారి మీద రాళ్ళు రువ్వి చంపటానికి ఇష్టపడినటువంటి పూర్తి చేయండి ఇశ్రాయేలీల కొరకు ఏమండి జీవగ్రంథములో నుంచి నా పేరైనా తీసేయను వాళ్ళ యొక్క పాపాలను క్షమించకపోతే అనేటువంటి ఆ మనస్సు ఏమంటానన్నా అంటే నేను మహిమ కళ. ఏ కళ చెప్పండి? దేవునికి ఉన్నటువంటి కళ. ప్రభు ఏమన్నారు? అయ్యా నా ప్రాణం తీసుకో, ఏమండి నన్ను ఎంత నలగొట్టాలో అంత నలగొట్టు, కానీ సర్వమానవాళిని రక్షించు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని శిలువ మీద ప్రభువు చేసినటువంటి ఆ ప్రార్థన చేసేటువంటి కళ ఏమంటున్నానంటే నేను మహిమ కళ మోషే గారికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మహిమ కళ వస్తే గాని మహిమ చేత నింపబడతాం, మహిమలోకంలోనికి వెళతాం, అప్పుడు కళ్యాణ భాగ్యం అందుకుంటాం. ఇది మనం గ్రహించాల్సిన సంగతి. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం కూడా దీనికి అన్వయంగా ఉంటది. ఏంటి అంటే ఇశ్రాయేలీల పాపముల కొరకు 40 పగళ్ళు 40 రాత్రులంట అన్నపానములు మానేసి సాగిలపడ్డారంట. ఎవరైనా? మోషే గారు. బాగా వినండి, సన్నిధిలో ఉన్నటువంటి వారికి ఈ మహిమ కళ వస్తుంది. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. సరే, దీన్ని కొంచెం ఇట్లాగా అర్థం చేసుకోనండి. దైవ కళ. ఏ కళ చెప్పండి? ఏంటి దైవ కళ? సర్వమానవాళిని రక్షించుట కొరకు సాగిలపడేటువంటి కళ, సర్వమానవాళి కొరకు తన జీవితాన్ని సమర్పించుకునేటువంటి కళ దైవ కళ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మరి ఒకటిగా మనం చూస్తే సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి సాక్ష్యము దేవుని ఎదుట పొందేటువంటి కళను నేనేమంటానంటే మహిమ కళ అంటాను. దేవుడు ఏం చేశారు మోషే గారిని అంటే మహిమ. ఇది మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. చివరిగా 34వ అధ్యాయము 7వ వచనం, 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండ గ్రంథము 7వ వచనంలో మనం చూస్తే ఏమండి? ఒంటిలో సత్తువ తగ్గలేదు, కంటి చూపు మందగిల్లలేదు. 120 సంవత్సరాలు 120 ఏండ్లు గలవాడు, దృష్టిమాన్యము లేదు. చూసారా? దీన్ని నేనేమంటానంటే మహిమ కళ. అర్థమవుతుందండి? కనుక దేవుడు ఎలాగైతే తనకున్నటువంటి స్థితిని తగ్గని వాడుగా అన్ని కాలాల్లో ఎన్ని కాలాలైనా ఉండగలిగేటువంటి వారుగా ఉన్నారో ఆ మహిమ కళ మోషే గారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా బాగా గమనించండి, సన్నిధిలోనికి వస్తే రాజకళ వస్తుంది, దైవ కళ వస్తుంది, మహిమ కళ వస్తుంది. ఈ 3 కళలు అందుకున్నటువంటి వారు కళ్యాణ కళను అందుకునేటువంటి వారుగా ఉంటారు. కళ్యాణ కళ ఏంటి? చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో మాట్లాడినట్లుగా ఏంటండి? మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభు వారితో రూపాంతర కొండ మీద మాట్లాడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే సరే, ఇంకా చాలా మందిని ఇక్కడ మీ ముందు పెట్టాలి కానీ, రూతును పెట్టాలి కానీ సమయం పరిగెట్టేసింది కాబట్టి ఏలియా గారి దగ్గరికి వద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో ఏలియా గారు సన్నిధిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు చెప్పిన మాట ఏలియా నిత్య సన్నిధి పరుడు అని అన్నారు. చదవండి 17వ అధ్యాయం 1వ వచనం. గిలాదు కాపురస్తుడును సంబంధి అయినటువంటి తిష్బీయుడైనటువంటి ఏలియా అహాబు నద్దకు వచ్చి, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో. చాలండి.
స్నేహితులారా బాగా గమనించండి. పిల్లరా, సన్నిధిలోనికి వచ్చినటువంటి ఏలియాని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ ఏలియా నిత్యము కూడా సన్నిధిలో ఉన్నటువంటి అనుభవమే మనం చూస్తాం. ఈ ఏలియాను పూర్తి చేయండి, పరిస్థితులు ఏది కూడా ఏం చేయలేకపోయినాయి అంటే నిలవరింపలేకపోయినాయి. ఏంటి రాజకళ? ఏలియాలోని రాజకళ, సన్నిధిలోనికి వచ్చినటువంటి ఏలియా గారికి దొరికినటువంటి రాజకళ. అదే అధ్యాయములో మనం చూస్తే ఇలా 17వ అధ్యాయములో కెరీతు వాగు దగ్గరకు దేవుడు చెప్పగా వెళ్ళాడు. చూడండి, అక్కడ కాకోలములు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఏం చేశాయంటండి? లరా చూడండి, ఆ 6వ వచనం చదువుకుందాం. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఏ కాలం అండి అది? ఆకాశములో నుంచి మంచు గాని వర్షము గాని కురిగినటువంటి కాలం. ఏమండి, నాకు తెలియకడుగుతా, ఇటు చూడండి, మనిషికి ముద్ద దొరికితేనే కాక చేదురిపేది. అసలు దొరికినా దురిపే కాలం కాదులేండి. అవునా? ఎంగిల్ చేత్తో చేదురుపులు అంటారు కదా ఏదో ఊరోళ్ళు. అవునా కాదు? స్నేహితులారా గమనించండి. అంతేనండి. ఏ చేత్తో? ఎంగిల్ చేత్తో చేదులుతారు ఎవరన్నా? మెతుకులు రాలిపోతే. కానీ మరి ఆ కాలం ఏ కాలం? భోజనం దొరకని కాలంలో ఏలియాకు రొట్టె ఎక్కడ సారీ, కాకులకు రొట్టె మాంసం దొరికితే ఏం చేయాలి? అయ్యి పండగ చేసుకోవాలి కదా. తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేయంట? ఏలియాకి ఇచ్చేయంట. ఏంటి రాజకాళ ఏంటో తెలుసా? ఇలారా, ఈ శూన్యములో నుంచి సృష్టికి ఆజ్ఞాపించేటువంటి కళ ఎవరిది? దేవుని కళ. అర్థమవుతుందండి? రాజకళ. నాకు ఆకలి అవుతుంది, భోజనం పెట్టు అని కూర్చున్నాడు. ఎక్కడా? దేవుని పాదాల దగ్గర. ఎవరో రాజుగారికి భోజనం లేదు అక్కడ. మ్యాటర్ అది. అహాబు రాజుకి ఏమి లేదు, భోజనం లేదు. ఈయనకి ఎవరు భోజనం పెడుతున్నారంట? అయ్యో, ఏం భోజనం అది? బంగాళదుంపల భోజనమా? ఆ? ఏం భోజనం అది? మాంసంతో భోజనం అంట. చూసారా? ఇదే రాజకళ. లరా, ఏమీ లేని కాలములో కూడా అన్నీ కలిగినటువంటి స్థితి కలిగినటువంటి లరా కళ సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా గారు అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. లరా గమనించండి, ఇంకొక మాట కూడా చదవండి. 17వ అధ్యాయములో లరా 15వ వచనం. 17వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చేసిన అంటది, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆ ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఓర్ నాయనో, ఏంటంటరా? ఏ కాలం అది? చెప్పాను కదా, 3 సంవత్సరాలు మంచు గాని వర్షము గాని పడని కాలములో ఏమండి ఏలియా ఒక ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు నాకు తెలియక అడుగుతా. ఇటు చూడండి, సారేపతులో ఉన్నటువంటి ఆ విధవరాలి ఇంటికి ఏలియాని దేవుడు ఎందుకు పంపించాడు? ఏలియాకు ఆకలి తీరటానికా? నేనేమంటాను తెలుసా? ఆ కుటుంబం ఏలియా ద్వారా పోషించబడాలి. అర్థం కాల? ఆ కుటుంబము ఎవరి ద్వారా పోషించబడాలి? ఎన్ని ఎకరాలు ఉందేంటి ఏలియాకి? అసలు ఎకరాలు ఉన్నా పండే కాలం కాదుగా. ఎంతకాలం అంటండి? అనేక సంవత్సరాలని రాసింది. అలాగుందేమో, చదువున్నాను ఒకసారి. అయ్యో, అనేక దినములు. కనుక వాళ్ళు ఏం చేశారంట? వెళ్ళినప్పుడు ఏలియా గారు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి ఈ కుటుంబంలో? పోనీ మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా రాశారు. చూడండి ఆ మాట కూడా. కనుక 12వ వచనం చదవండి. అందుకు ఆమె, నీ నీ దేవుడైన యెహోవా దేవుడి మీద ఒట్టిపెట్టి చెప్తున్నాను, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి గాని అప్పం ఒకటి కూడా లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని. చూసారా? అది ఇంట్లో మ్యాటరు. ఆ ఇంట్లో అంట అనేక దినాలు భోజనం ఉందంట. బహుశా నేనేమంటానంటే, ఏలియాను దేవుడు అక్కడికి ఎందుకు పంపించాడంటే ఏలియాకు రొట్టె పెట్టడం కోసం కాదు.
ఆ కుటుంబాన్ని పోషించడానికి. రాజకళ ఏంటో తెలుసా? పిల్లరా, ఏమీ లేని కాలములో ఏమండి తన మీద ఆధారపడినటువంటి వారిని పోషించటం రాజకళ. రాజులకు రాజు ఎవరు? ప్రభు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు దేంతో పోషించారు దేవుడు? అయ్యో, ఆకాశములో నుంచి మన్నాను కురిపించి పిల్లరా పోషించినట్లుగా ఆ రాజకళ ఎవరిలోనికి వచ్చిందంటే, పూర్తి చేయండి, మాకు కూడా ఉందంటారా? ఆహా, ఏలియా గారికి వచ్చింది. ఏలియా గారికి, సన్నిధిలోనికి వచ్చినటువంటి ఏలియా గారికి రాజకళ అనుగ్రహించబడింది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయం 39వ వచనం. అమ్మా, అంతట జనులందరూ దానిని చూసి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఇలా బాగా వినండి. సాతానుకు కళ్ళెము వేసేటువంటి కళ అంటాను నేను. ఏం చేశారంటే సాతానుడు ఆ ఇశ్రాయేలీల జనాంగాన్ని అంతకుముందు ఏం చేశాడు చెప్పండి? ఏమండి, ఆ బయలుకు అష్తారోతుకు పూజ చేసేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళితే సాతానుకి ఏం చేశాడు చెప్పండి? ఏలియా కళ్ళెము వేశాడు. యెహోవాయే దేవుడు అని ఇట్లరా వారందరూ కూడా విగ్రహారాధనను విడిచి ఏమండి దేవుని వైపు తిరిగేటువంటి రీతిగా ఇట్లరా కార్యము చేసిన వారుగా ఉండి ఇట్లరా సాతానుకు కళ్ళెం వేసినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి, దైవజనులు చెప్పారు, మోషే గారు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడిపిస్తే ఏలియా గారు ఇశ్రాయేలీలను బానిసత్వము కన్నా ప్రమాదకరమైనటువంటి గండమైనటువంటి దేవుడు కాని వాటిని ఏమండి అనగా సన్నిధిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే సాతానుకు కళ్ళెము వేసేటువంటి వారుగా ఉన్నారు. మనస్సుతో రెండు మనస్సుల మధ్య ఉన్నటువంటి వారిని ఏక మనస్సులోనికి తీసుకొని రావటమే పూర్తి చేయండి రాజకళ. ఇదే సాతానుకు కళ్ళెము వేసేటువంటి కళ. ఆయన కూడా దేవుడే. ఇది ఎవరి కళ? సైతాను కళ. ఏంటండి, ఆయన కూడా అన్ని ఫోటోల పక్కన ఈయన ఫోటో కూడా ఒకటి పెట్టేస్తాం. అర్థమవుతుందండి? స్నేహితులారా బాగా గమనించండి. కనుక ఈ సాతాను కళకు కళ్ళెం వేశారు. ఒక రాజులాగా ఏం చేశారు చెప్పండి? ఏలియా గారి దేవజనాంగాన్ని సృష్టి పూజ నుంచి విడిపించి సృష్టికర్త పూజలోనికి నడిపించిన వారుగా ఉన్నారు. సన్నిధిలో ఉంటే తప్ప ఈరోజు మనము గాని మనకున్న వారిని మనము గాని నడిపించుకోలేం. లేకపోతే వాళ్ళు డైరెక్ట్ భజన చేస్తారు, మనం ఇండైరెక్ట్ భజన చేస్తాం. అట్ట కదా? డైరెక్ట్ భజన ఏంటి? వాళ్ళు డైరెక్ట్ భజన అంటే తెలుసు కదా. ఇండైరెక్ట్ భజన ఏంటి? నీది నువ్వు చేయి, నాది నేను చేస్తానంటూ ఎంతో కొంత వాళ్ళకు వంతపాడే పరిస్థితి వచ్చేస్తుంది. వంత రాదు, అంతే. కనుక మా అబ్బాయిని నన్ను దేవుడు దీవించునుగా. ఆమేన్ చెప్పండి అమ్మా. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథంలోనే 19వ అధ్యాయం 5వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా, ఎవరంటండి? ఓర్నాయను, దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేచి భోజనం చెయ్యి. చెప్పండి, ఇదే కళ? దైవ కళ. దేవదూతలు ఎవరికి పరిచర్య చేస్తారండి? దేవునికి పరిచర్య చేసే దేవదూతలు వచ్చి ఏలియాకు పరిచర్య చేస్తా ఉన్నారు. అర్థమవుతుంది? దేవునికి స్తుతి అనేటువంటి భోజనము నైవేద్యము పెట్టేటువంటి దేవదూతలు వచ్చి ఏలియాకు భోజనం పెడుతున్నారు. ఏలియా గారిలోనికి దైవ కళ వచ్చింది. కనుక స్నేహితులారా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత గొప్ప దైవ కళ అంటే ఆ ఏలియా గారు అలాగున బదరీ వృక్షం కొండ పండుకొని నిద్రపోతా ఉంటే దేవదూత గారు వచ్చి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. దీన్ని నేనేమంటున్నానంటే
మహిమ కళ. కనుక దేవదూతల భోజనము చేసేటువంటి, దేవదూతల చేత పెట్టబడినటువంటి భోజనము చేసేటువంటి మహిమ కళ. బహుశా ఆ భోజనాన్ని నేనేమంటానంటే మహిమ భోజనం అంటాను. ఎందుకు మహిమ భోజనం? అక్కడ కింద వచనాల్లో ఉంటది, మీరు చూస్తే ఆ భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు. ఆ వచనం చెప్పమ్మా, ఏందో వచనం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణము చేసి దేవుని పర్వతము అయినటువంటి హేరేబునకు వచ్చి. చాలండి, అర్థమవుతుందండి. కనుక మహిమ భోజనము చేసేటువంటి మహిమ కళ ఏలియా గారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక 18వ అధ్యాయము 45వ వచనం కూడా చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 18:45. ఆకాశము మేఘములతోనూ మోపైన వాన కురిసెను గనుక. చాలు. ఏంటంటే కరువుకు కళ్ళెము వేసేటువంటి కళ. దేనికి కళ్ళెం వేశాడంట? కరువు కళ్ళెం వేశాడంట. ఓయ్, బాగా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏలియా గారు ప్రార్థన ఎలా చేశారంట? మోకాళ్ళ కింద తలబెట్టుకొని ప్రార్థన చేశారంట. ఎందుకో ఏమండి, తలెత్తుకొని ఎందుకు ప్రార్థన చేయాల? ఎందుకంటే వర్షం కురవద్దాయన మళ్ళీ కురవమని అడిగేది ఆయన. ఏమని తలెత్తుకుంటాడు దేవుని ముందు చెప్పండి? అవునా కాదు? స్నేహితులారా గమనించి, సర్లేండి, దానికి చాలా వివరం ఉంది కానీ ఇప్పుడు అటు వెళ్ళండి, సమయం పరిగెత్తేసింది. కానీ ఇక్కడ మనం చూస్తే అలాగున ఏలియా చేసినటువంటి ఆ కార్యము ఏం కనబడతా ఉంది అంటే సృష్టికి ఆజ్ఞాపించేటువంటి కళ. ఏమండి, కరువుకు కళ్ళెం వేసేటువంటి కళ, సృష్టిని ఏమండి వాడుకునేటువంటి కళ కూడా మోషే గారికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుకనే ఈ కళలు మోషే గారిని మహిమ కళలోనికి నడిపించాయి. రాజుల రెండవ గ్రంథము ఏమండి 2వ అధ్యాయము 11వ వచనం రాయబడి ఉంటది. పరలోకమునకు ఆరోహణమై వెళ్ళెను. ఏం చేశాడంటండి? పరలోకమునకు ఆరోహణమై వెళ్ళారు. చివరిగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో సర్లేండి, నేను క్లుప్తంగా ఒక 2 మాటలు ముగించేస్తాను. యేసు ప్రభువారు చేసినటువంటి సన్నిధి. ఎవరండి? ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఉన్నంత కాలము కూడా సన్నిధి చేశారు. కానీ రూపాంతర కొండ మీద చేసినటువంటి సన్నిధి ఔన్నత్య సన్నిధి అన్నారు. ఏ సన్నిధి చెప్పండి? రూపాంతరం అనే మాటకు అర్థం ఏంటంటే ఔన్నత్యం అంటే ఉన్నతమైనటువంటి సన్నిధి. ఎంత ఉన్నతమైనటువంటి సన్నిధి అంటే, చదివేండి గప్పుకొని పోని. 3వ వచనం చదువు, 2వ వచనం చదువు చాలు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సన్నిధిలోని కళ ఏమిటి అంటే దైవ ప్రకాశతను అందుకునేటువంటి కళ. దేవునికి ఎంత వెలుగుందో అంత వెలుగును నింపుకునేటువంటి కళ యేసుక్రీస్తు ప్రభువారు అందుకొని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువునానా, ఆయన వస్త్రములు ఏమండి వెలుగు వలె తెల్లని వాయెను. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా బాగా గమనించండి, వస్త్రములు కూడా ఏమైపోయినాయి అంటే నలగని స్థితి సన్నిధిలో ఉన్న వారికి వస్తుంది అన్నారు అయ్యగారు. వస్త్రములో ఉన్న వారికి క్షమించండి, సన్నిధిలో ఉన్న వారికి వస్త్రములు నలుగు పడవు అన్నారు. నలుగుడు పడవు. కనుక నలుగుడు పట్టపోవడం అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైనటువంటి మాలిన్యం అంటున్నటువంటి స్థితి, శ్రమ ద్వారా రావాల్సినటువంటి కృషించిపోయేటువంటి స్థితి సన్నిధిలో ఉన్న వారికి చెప్పండి ఉండదు. కనుక స్నేహితులారా బాగా గమనించండి, ఇదే రాజకళ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. రాజుగారి ముఖం ఎట్లాగైతే గంభీరముగా ఉంటుందో అలాగున దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మహిమ చేత ఏమండి రాజకళను చూపిస్తా ఉన్నటువంటి వారుగా ఉన్నారు.
తండ్రి యొక్క వస్త్రములు ఎలాగైతే దగదగా మెరుగుచూ ఉన్నాయో, ఏమండి, ప్రకటన గ్రంథంలో మనం ఈ మాట చదువుతాం. ఇట్లా ఆ వస్త్రము కలిగినటువంటి స్థితి సన్నిధిలో ఉన్నటువంటి ప్రభు ఇట్లా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని స్వరము వారికి వినబడిందంట. ఇటు చూడండి, దీన్ని తన దైవజన్ని మాటను బట్టి మీకు ఏమంటున్నానంటే, సాతానుకు కళ్ళెం వేశారు ప్రభు. ఎవరికి కళ్ళెం వేశారు? ఏంటి సాతానుకు కళ్ళెం వేయటం అంటే, పేతురు గారు ఏమంటున్నారు అక్కడ, ఇదిగో ఇక్కడ నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాల కడదాం, మనం ఇక్కడ ఉంటాం మంచిది. ఎక్కడ ఉంటాం మంచిది? ఎక్కడ? రూపాంతర కొండ మీద ఉంటాం మంచిదంట. ఇదేంటండి? అయ్యగారు చెప్తే ఏమన్నారు తెలుసా? సన్నిధిలోనికి వచ్చి నిద్రపోయినటువంటి వారు ఏమండి ప్రభువుకు బోధ చేస్తున్నారు అన్నారు. ఏంటండి? ప్రభువుకు సలహా ఇస్తున్నారు. ఏమండి, కొంతమంది ప్రార్థన ఇస్తే, ఏమండి, ప్రార్థనలో ప్రభువుకు సలహాలు ఇస్తాం. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా ప్రభువా, మరి ఎట్లాగైతే ఎట్లా చెప్పు, నువ్వు కూడా కొంచెం ఆలోచన చేయి ఒకసారి. వాళ్ళకి ఆలోచన నేర్పడం అనమాట. ప్రభువుకు ఆలోచన నేర్పడం. ఎంత పెద్దోళ్ళు, అవునా? దాన్ని బాగా గమనించండి. సన్నిధిలో ఉన్నటువంటి పిల్లరా వారు ఎప్పుడైతే మత్తుగా పడి ఉన్నారో, ఆ పేతురు గారు ఏమంటున్నారో తెలుసా? మనం ఇక్కడ ఉండటం మంచిది. ఏంటి ఇక్కడ ఉండటం మంచిది? ఆల్రెడీ అప్పటికి ఏం చూశాడు పేతురు గారు? ప్రభు యొక్క ముఖ ప్రకాశత ఎప్పుడైతే కనబడిందో, అమ్మో, ఇంత గొప్పగా ఉన్నటువంటి స్థలంలో ఇంత అద్భుతకరమైనటువంటి స్థితి ఉన్న చోట మనం ఉండటం మంచిది. ఇక్కడ మనకు సుఖంగా ఉంది, సుఖము అద్భుతాలు ఉన్న చోట ఉండాలి అనేటువంటి మనసు వచ్చింది. ఎవరికి? సన్నిధిలో లేనటువంటి పేతురు గారికి. అంతే కదండి. అక్కడే అయ్యో, ప్రభు రొట్టెల బజ్జీ సంగతి తెలుసా తెలీదా పేతురు గారికి? ఉందామయ్య ఇక్కడ, ఎందుకు లేనిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు చూడండి, యెరూషలేముకి వెళ్తే ఏం చేయాలి? నువ్వు సిలువను మొయ్యాలి. నీకు బాధ, మాకు బాధ, ఎందుకు వచ్చింది? ఇక్కడే ఉందాం అంటే అర్థం ఏంటి చెప్పండి? సన్నిధిలో లేని వారు ఏమండి దేవుని చిత్తాన్ని గ్రహించరు, సిలువలోని మహిమను గ్రహించరు, శ్రమలోని అధిక మహిమను అందుకునేటువంటి స్థితిని పోగొట్టుకుంటారు. అర్థమవుతుందండి? శ్రమలుపకారం, శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం, నే సకల స్వనీతి సమసీపోవును గానా. అర్థమవుతుందండి? శ్రమలయందే సంతోషించుము, నీదే గదా ఆ ముక్తి అన్నారు. శ్రమలో సంతోషిస్తే ముక్తి దొరుకుతుంది. బాగా గమనించండి. దైవజనుడు సన్నిధిలో ఉన్నారు కనుక శ్రమలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా, అలాగున సన్నిధిలో లేనటువంటి పేతురు యోహానులైనటువంటి వారు అక్కడికి వెళ్ళి నిద్రమత్తులుగా ఉన్నారు గనుక ఏమండి ప్రభువుకు సలహా ఇస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంట? అయ్యా, మీరు ఆయనకు మాటలు చెప్పడం కాదు, ఆయన మాట వినండి అంటున్నారు. అదే కదా, ఈయన మాట వినుడి. ఏంటంట? ఈయన మాట వినుడి. సన్నిధిలో ఉండకపోతే ప్రభువుకు మనం సలహాలు ఇస్తాం, సన్నిధిలో ఉంటే ప్రభు సలహా మనం తీసుకుంటాం. అర్థమవుతుందండి? ప్రభు మాట చొప్పున చేస్తాం. బైబిల్ మిషన్ మూలవాక్యం ఏంటి? ఆయన మీతో చెప్పునది చేయుడి. అర్థమవుతుందండి? సన్నిధిలో ఉన్నటువంటి దైవజనులు ఆయన చెప్పింది చేయమని తెలియచేశారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఏముంటుందో తెలుసా? మనకు మహిమ భాగ్యం ఉంటది. కాబట్టి సన్నిధిలో పిల్లరా మహిమ కళ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే లోకాసు వార్త 9:31లో జరగబోవు నిర్గమమును గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏంటి మహిమ అంటే? సర్వమానవాళిని విమోచించేటువంటి మహిమ కళ పూర్తి చేయండి. ప్రభు సన్నిధిలో, ఆ రూపాంతర సన్నిధిలో అందుకున్నటువంటి వారుగా ఉన్నారు కనుక అటువంటి సన్నిధి భాగ్యాన్ని అందుకుందాం. కనుక మోషే జీవితంలోని సన్నిధి, ఏలియా జీవితంలోని సన్నిధి ఏమండి
అలాగున్న యేసు ప్రభు వారి యొక్క జీవితంలోని సన్నిధి లరా మనం అందుకున్నటువంటి అనుభవంలోనికి రాగలిగితే లరా సీనాయి కొండ మీద సన్నిధి లరా మించినటువంటి సన్నిధి రూపాంతర సన్నిధిని మించినటువంటి సన్నిధి పద్మాసు సన్నిధి. ఏ సన్నిధి అండి? ప్రభు సహాయం చేస్తే మరొకసారి పద్మాసు సన్నిధిని గురించి వివరించుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. సరే.